ఖమేనీనైతే హతమార్చాలనుకున్నారట. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి అయితే అంటున్నాడు ఈ ముచ్చట్లు. దక్షిణ కొరియాలైతే ఒక వింత చోటు చేసుకున్నదట. భార్య విడాకులు ఇచ్చినందుకైతే భర్త ఏకంగా రైల్లే తలగబెట్టిండట. సుప్రీంకోర్టు అయితే ట్రంప్కైతే ఉపశమనం ఇచ్చిందట. జన్మతః పౌరసత్వం రద్దు విషయంలోనైతే న్యాయస్థానము సానుకూలంగానే తీర్పిచ్చిందట. ఇరాన్కైతే భారీ సహాయము ఆఫర్ చేసిందట డొనాల్డ్ ట్రంప్. యురేనియం శుద్ధి ఆపితే $30 బిలియన్ అయితే ఇస్తానన్నారట. వెజ్బోల్లా భూవర్గ స్థావరాల మీదనైతే బంకర్ బ్లాస్టర్లు అయితే బాంబులైనట. ఒకరు మృతి చెందిరట, 14 మందికి గాయాలైనట. కదిలినాయట జగన్నాథుని రథచక్రాలు. భక్త జన సాంద్రమైపోయిందట పూరి జగన్నాథ్. హిందీ భాషనైతే 5వ తరగతి నుంచే బోధించాలట. మహారాష్ట్ర హిందీకి వ్యతిరేకి కాదంటున్నాడు పవర్. ఒకే వేదిక మీద కలిసిరట ఠాకూర్ బ్రదర్స్. హిందీని బలవంతంగా ప్రజల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తున్నదట బీజేపీ ప్రభుత్వం అని అంటున్నారు. అక్బరు నమాజ్ చేసిన ఈ సమాధికైతే 450 సంవత్సరాలట. జైపూర్ నగరం అయితే ఏర్పడడానికి ముందే కచ్వాహా ప్రాంతంలో ఈ నమాజు చేసిండట. జూలై 2 నుంచి అయితే మోదీ సార్ అయితే 5 దేశాలైతే పర్యటిస్తాడట. ఈ ముచ్చట మనకైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తున్నాడు. సింగయ్యనైతే జగన్ కారే ఢీ కొట్టిందట. కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నట జగన్ ఈ కేసును. చంద్రబాబు నాయుడు సారు సీఎంగా ఉంటేనే క్రిమినల్స్కి అయితే చోటు లేదట ఆంధ్రాలో. ఏఐ హ్యాకర్స్ తోటైతే చంద్రబాబు నాయుడు సార్ అయితే ప్రసంగిస్తున్నాడు. మనిషి చుట్టూర్తా విషవలయాలనే సృష్టిస్తున్నదట ప్లాస్టిక్. అట్లాంటి ప్లాస్టిక్ వాడకాన్ని అయితే తయారీ తక్కువ చేయాలట. వాతావరణం అయితే చాలా మార్పులే జరిగినాయట. అందుకనే చెరువులలో ఉన్న రొయ్యలైతే తెల్లబోతున్నాయట. కాకానికైతే ఒక కేసులో బెయిల్ వచ్చిందట, ఇంకో కేసులో రిమాండ్లోనే ఉన్నాడట. చెరువులకు పడుతున్నారట నీళ్ళ దొంగలు. మెడ్చల్ మల్కాజ్గిరి పౌరం చెరువు నుంచి అయితే 100 నీళ్ళ ట్యాంకర్లు అయితే వచ్చి నీళ్లను మాయం చేస్తున్నాయట. వరి పండించే విధానంలో తెలంగాణేనట నెంబర్ 1. రాష్ట్రంలో తగ్గిందట కూరగాయల సాగు. 3 విడతలనే చేస్తారట ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. జూలై 1 నుంచి అయితే ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందట. కలిసిగట్టుగా ఉంటేనే నీటి కష్టాలు ఉండేయట. నిజామాబాద్ జిల్లా ఆలూరుకైతే నీటి కష్టాల బెడద తప్పిందట. భూగర్భ సారా క్షీణతనైతే పట్టిగానే తెలుసుకోవచ్చట. వినూత్నమైన డిఆర్ఎస్ విధానాన్ని అయితే ఆవిష్కరించిందట ఇక్రిసాట్. ఈ ఏడాది చివరిలోనే వస్తున్నదట రాజాసాబు. ప్రభాస్ సార్ ఫ్యాన్స్ అయితే అందరూ ఖుషీగా ఉన్నారట. హీరో కార్తిక్ చిత్రంలో వస్తున్నాడట నాని సారు. ఇక నాని సారు కార్తిక్ కాంబినేషన్ అయితే ఇదైతే ఫస్ట్ సైన్ అనట. ఆస్కార్ అకాడమీలో అయితే భారతీయులకైతే చోటు దక్కిందట. కమల్ హాసన్, ఆయుష్మాన్ అయితే అకాడమీలో చోటు దక్కించుకున్నారట. దర్శకుడు ఎస్జే సూర్య చేస్తున్నాడట సరికొత్త సైన్మా. ఆ సైన్మాల ఆ సారేనట హీరో. కన్నప్ప సైన్మన్ అయితే భారీ విజయాన్ని దక్కించుకున్నదట. హీరో ప్రభాస్ కోసమే కన్నప్ప సైన్మకైతే చాలా మంది ప్రేక్షకులకు వెళ్ళిరట. బౌలరు బూమ్రా లేకుండానైతే ఆట చాలా కష్టమైతుందట. లోటును ఎట్లా భర్తీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారట ఆటగాళ్ళు. విండీస్ అయితే చిత్తు అయిందట.
ఆసీస్ తొలి టెస్ట్ మ్యాచ్లనే గెలిచిందట. శేఖర్ ధవన్ ప్రేయసి మధ్యలో అయితే రోహిత్ శర్మ వచ్చిందట. శిఖర్ ధవన్ రాసిన పుస్తకంలోనైతే ఈ వివరాలనైతే వెల్లడించిండు. క్వార్టర్ ఫైనల్స్ అయితే నిలిచిందట స్వైటెక్. ఖోఖో గాఫ్ అయితే డ్రాలా స్వైటెక్ ఎదురుపడే అవకాశాలే ఉన్నాయట. అభిమాని కలనైతే నెరవేర్చిండు నీరజ్ చోప్రా. ఆయన సొంత పైసలతోటే బెంగళూరులో జరుగుతున్న ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ అయితే చూపిస్తున్నాడట. ఖమేనీనైతే హతమార్చాలనుకున్నారట. ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి అయితే అంటున్నాడు ఈ ముచ్చట్లు. దక్షిణ కొరియాలైతే ఒక వింత చోటు చేసుకున్నదట. భార్య విడాకులు ఇచ్చినందుకైతే భర్త ఏకంగా రైల్లే తలగబెట్టిండట. సుప్రీంకోర్టు అయితే ట్రంప్కైతే ఉపశమనం ఇచ్చిందట. జన్మతః పౌరసత్వం రద్దు విషయంలోనైతే న్యాయస్థానము సానుకూలంగానే తీర్పిచ్చిందట. ఇరాన్కైతే భారీ సహాయము ఆఫర్ చేసిందట డొనాల్డ్ ట్రంప్. యురేనియం శుద్ధి ఆపితే $30 బిలియన్ అయితే ఇస్తానన్నాడట. వెజ్బోల్లా భూవర్గ స్థావరాల మీదనైతే బంకర్ బ్లాస్టర్లు అయితే బాంబులైనట. ఒకరు మృతి చెందిరట. 14 మందికి గాయాలైనట. కదిలినాయట జగన్నాథుని రథచక్రాలు. భక్త జన సాంద్రమైపోయిందట పూరి జగన్నాథ్. హిందీ భాషనైతే 5వ తరగతి నుంచే బోధించాలట. మహారాష్ట్ర హిందీకి వ్యతిరేకి కాదంటున్నాడు పవర్. ఒకే వేదిక మీద కలిసిరట ఠాకూర్ బ్రదర్స్. హిందీని బలవంతంగా ప్రజల మీద రుద్దదందుకే ప్రయత్నం చేస్తున్నదట బీజేపీ ప్రభుత్వం అని అంటున్నారు. అక్బరు నమాజ్ చేసిన ఈ సమాధికైతే 450 సంవత్సరాలట. జైపూర్ నగరం అయితే ఏర్పడడానికి ముందే కచ్వాహా ప్రాంతంలో ఈ నమాజ్ చేసిండట. జూలై 2 నుంచి అయితే మోదీ సార్ అయితే 5 దేశాలైతే పర్యటిస్తాడట. ఈ ముచ్చట మనకైతే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చెప్తున్నాడు. సింగయ్యనైతే జగన్ కారే ఢీ కొట్టిందట. కావాలనే తప్పుదోవ పట్టిస్తున్నట జగన్ ఈ కేసును. చంద్రబాబు నాయుడు సారు సీఎంగా ఉంటేనే క్రిమినల్స్ కి అయితే చోటు లేదట ఆంధ్రాలో. ఏఐ హ్యాకర్స్ తోటైతే చంద్రబాబు నాయుడు సార్ అయితే ప్రసంగిస్తున్నాడు. మనిషి చుట్టూర్తా విషవలయాలనే సృష్టిస్తున్నదట ప్లాస్టిక్. అట్లాంటి ప్లాస్టిక్ వాడకాన్ని అయితే తయారీ తక్కువ చేయాలట. వాతావరణం అయితే చాలా మార్పులే జరిగినాయట. అందుకనే చెరువులలో ఉన్న రొయ్యలైతే తెల్లబోతున్నాయట. నాకానికైతే ఒక కేసులో బెయిల్ వచ్చిందట. ఇంకో కేసులో రిమాండ్లోనే ఉన్నాడట. చెరువులకు పడుతున్నారట నీళ్ళ దొంగలు. మెడ్చల్ మల్కాజ్గిరి పౌరం చెరువు నుంచి అయితే 100 నీళ్ళ ట్యాంకర్లు అయితే వచ్చి నీళ్లను మాయం చేస్తున్నాయట. వరి పండించే విధానంలో తెలంగాణేనట నెంబర్ 1. రాష్ట్రంలో తగ్గిందట కూరగాయల సాగు. 3 విడతలనే చేస్తారట ఇంజనీరింగ్ కౌన్సిలింగ్. జూలై 1 నుంచి అయితే ధృవీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందట. కలిసిగట్టుగా ఉంటేనే నీటి కష్టాలు ఉండేయట. నిజామాబాద్ జిల్లా ఆలూరుకైతే నీటి కష్టాల బెడద తప్పిందట. భూగర్భ సారా క్షీణతనైతే పట్టిగానే తెలుసుకోవచ్చట. వినూత్నమైన డిఆర్ఎస్ విధానాన్ని అయితే ఆవిష్కరించిందట ఇక్రిసాట్. ఈ ఏడాది చివరిలోనే వస్తున్నదట రాజాసాబు. ప్రభాస్ సార్ ఫ్యాన్స్ అయితే అందరూ ఖుషీగా ఉన్నారట. హీరో కార్తిక్ చిత్రంలో వస్తున్నాడట నాని సారు. ఇక నాని సారు కార్తిక్ కాంబినేషన్ అయితే ఇదైతే ఫస్ట్ సైన్ అనట. ఆస్కార్ అకాడమీలో అయితే భారతీయులకైతే చోటు దక్కిందట.
కమల్ హాసన్ ఆయుష్మాన్ అయితే అకాడమీలో చోటు దక్కించుకున్నారట. దర్శకుడు ఎస్జే సూర్య చేస్తున్నాడట సరికొత్త సైన్మా. ఆ సైన్మాల ఆ సారేనట హీరో. కన్నప్ప సైన్మన్ అయితే భారీ విజయాన్ని దక్కించుకున్నదట. హీరో ప్రభాస్ కోసమే కన్నప్ప సైన్మకైతే చాలా మంది ప్రేక్షకులకు వెళ్ళిరట. బౌలరు బూమ్రా లేకుండానైతే ఆట చాలా కష్టమైతుందట. లోటును ఎట్లా భర్తీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారట ఆటగాళ్ళు. విండీస్ అయితే చిత్తు అయిందట. ఆసీస్ తొలి టెస్ట్ మ్యాచ్లనే గెలిచిందట. శేఖర్ ధవన్ ప్రేయసి మధ్యలో అయితే రోహిత్ శర్మ వచ్చిందట. శిఖర్ ధవన్ రాసిన పుస్తకంలోనైతే ఈ వివరాలనైతే వెల్లడించిండు. క్వార్టర్ ఫైనల్స్ అయితే నిలిచిందట స్వైటెక్. ఖోఖో గాఫ్ అయితే డ్రాలా స్వైటెక్ ఎదురుపడే అవకాశాలే ఉన్నాయట. అభిమాని కలనైతే నెరవేర్చిండు నీరజ్ చోప్రా. ఆయన సొంత పైసలతోటే బెంగళూరులో జరుగుతున్న ఎన్సీ క్లాసిక్ ఈవెంట్ అయితే చూపిస్తున్నాడట.